నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఫ్రీగా ఉన్నారా? కొద్దిగా బిజీగా ఉన్నారా? ఒక 2 నిమిషాలు మాట్లాడు. అలాగే అయితే మీరు ఫ్రీ అయ్యాక నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. నాకు ఫ్రీ హాఫ్ అన్ అవర్లో అవ్వదు. మీరు 2 నిమిషాలు మాట్లాడండి, పర్వాలేదు. 2 నిమిషాలా? సార్ ఏం లేదండి. అంటే మామూలుగా మీది యూట్యూబ్ చూశాను, బాగుంది. చెప్పండి. ట్రూ కాలర్లో వస్తుంటుంది చూడండి నా నెంబర్. నాకు ట్రూ కాలర్ లేదండి. లేదా? చెప్పండి, పర్లేదు. పర్లేదు. అంటే మామూలుగా మీకు ఒక ఫ్రెండ్ లాగే మాట్లాడుతున్నాను, మరి ఇంకేం కాదు. ఏదైనా పర్లేదు, మాట్లాడండి. మీరు ఏం మాట్లాడాలి మాట్లాడండి. మీరు కోపము తెచ్చుకోవద్దు, ఏం లేదు. మీకు ఒక ఫ్రెండ్గా, నేనైతే క్రిస్టియన్ కాదు, హిందువునే. పర్వాలేదు, మాట్లాడండి. అయితే క్రిస్టియన్ మతం పుట్టిన నుంచి అమెరికా మతం పుచ్చుకొని ఉన్నది సార్. హలో, చెప్పండి ఏంటన్నా. వింటున్నారు కదా? అయితే అక్కడ నాగరికత, కల్చరు, పరిస్థితి అంతా మన భారతదేశానికంటే అతీతంగా ఉన్నదా, గొప్పగా ఉన్నదా, తక్కువగా ఉన్నదండి అది నాగరికత అక్కడ? మాట్లాడమంటారా? అంటే అయితే అక్కడ తల్లిని తండ్రి చూడడు, వరుస బాయిలు ఉండవు, కట్టుబొట్లు వివక్ష. మనతో కట్టుబొట్లు చూస్తే తేడాగా ఉన్నాయి. మనదేంటంటే కట్టుబొట్లు, నాగరికత, తల్లిదండ్రులు ప్రేమించటం ఏంటి, అవన్నీ చక్కగా ఉన్నాయి కదా మన ఇండియన్ కల్చరు. అంటే హిందువుల్లో అక్కడ వాళ్ళు ఎందుకు నేర్చుకోలేదు? గొప్ప మతము, మంచిది, మీరు చెప్పారు, నాకు కొంత అవగాహన వచ్చింది, బాగుంది. కానీ అక్కడ ఆ కల్చర్ లేదేంటి? ఇప్పుడు కోడళ్ళు మామ చేసుకోవచ్చు, ఇలాగ చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళకి వరుసవాయి ఉండదు, తర్వాత వాళ్ళు పిల్లలు ఎక్కడుంటారో తెలియదు. ఎవరు చెప్పారు నీకు? లేదండి, అక్కడ కల్చర్ మొత్తం. మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా బ్రదర్ ఉన్నాడు, తర్వాత మా బ్రదర్ సిస్టర్ ఉన్నారు. ఓ పని చేయండి సార్. కోడల్ని పెళ్లి చేసుకున్న మామ, తల్లిని పెళ్లి చేసుకున్న కొడుకు, చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న, వీళ్ళ డీటెయిల్స్ కొంచెం మీ బంధువుల చేత నాకు పెట్టేయండి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో. ఒకసారి నాకు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలు. అంటే వాళ్ళకి అగ్రిమెంట్ మ్యారేజ్ ఉంటది కదండి. నేను అనేది అది కాదండి, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకున్నాను. ఇది అది నేను అనేది అదే. ఇప్పుడు కోడలను పెళ్లి చేసుకున్న మావ, వినండి మీరు చెప్పింది నేను చెప్పేది మీరు వినాలి కదా. అవునా? కోడలను పెళ్లి చేసుకున్న మావ, చెల్లెల్ని పెళ్లి చేసుకున్న అన్న, అవునండి, తల్లిని పెళ్లి చేసుకున్న కొడుకు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అమెరికాలో? మీరు నాకు ఎవిడెన్స్ ఒక్కటి చాలు, మరిన్ని వద్దు. అలాగే. ఆ ఎవిడెన్స్ నాకు పంపించిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడదాం. వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉంటారు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, నాకు ఆ 3 అడ్రస్లు ఇస్తే చాలు. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడదాం. అంతేనంటారా? అంతే. ఎందుకంటే ఆధారం లేకుండా ఒట్టి మాటలు నువ్వు ఎన్ని చెప్పినా దొంగ మాటలు అవుతాయి. దొంగ మాటలు కాదండి. ఇప్పుడు అంటే మీరు చెబుతున్నారని నేను అంటలేదు. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దొంగ మాటలు చెప్తున్నారని నేను అంటాను. ఎందుకంటే ఎవిడెన్స్ ఉండాలి దేనికైనా. ఎవిడెన్స్ లేకుండా ఏదో నోటుకు వచ్చినట్టు వాగేసి మనం డిక్లేర్ చేయలేం కదా. ఇప్పుడు నేను మీ గురించి ఎన్నో అంటాను, అట్లా కాదండి. ఇప్పుడు మీ గురించి పలానా గాంధీ గారు ఇది అని నేను అంటాను, అన్నంత మాత్రాన నువ్వు చెడ్డోడు అయిపోతావా? సార్ అని వాదనకు వద్దు అంటున్నాను. వాదన నేను వాదనలాగా మీకు ఎందుకు అనిపిస్తుంది? నేను చెప్తుంది మీకు అర్థం కాదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను. వాదన కాదు ఇది. ఇప్పుడు గాంధీ గారు పలానా అండి, పలానా వ్యభిచారి, పలానా దొంగ, పలానా అంతా కూడా నేను అన్నాను అనుకోండి, ఎవరితోటన్నా, అది నిజం అయిపోయిద్దా? అక్కడ కల్చర్ గురించి మీకు తెలియదు. మీరు చెప్పేది అర్థం కావట్లే మీకు. అది నిజం అయితే కాదని ఒక మాట నేను అడిగిందని చెప్పండి మీరు. ఇప్పుడు గాంధీ గారు ఒక హంతకుడు, దొంగ, వ్యభిచారి అన్నాను అనుకోండి, అది నిజం అయిద్దా? అవ్వదు. ఎందుకు అవ్వదు? నువ్వు అలాంటి వాడికి కాదు కాబట్టి. అంతే లేదు, అది నిజం అవ్వాలంటే ఎప్పుడు అవ్వాలి? అది ఎప్పుడైతే నిజం అని అంటే నువ్వు ఏదన్నా అటువంటి పనులు చేసి ఉండి దాని తాలూకు ఏదన్నా ఎవిడెన్స్ నీకు ఇవ్వగలిగి నేను వేరే వాళ్ళు చూపించగలిగితే అప్పుడు అది నిజమైంది. అంతే కదా. సో నేను ఆ కోణంలో నుంచి చెప్తున్నాను. నువ్వేం చేస్తావంటే అర్జెంట్గా మీరు ఏం చేస్తారంటే
మీకు ఎవరైతే మీ బంధువులు చెప్పారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్, వాళ్ళ అడ్రస్ తో సహా తీసుకుని నాకు చెప్తే నేను ఖచ్చితంగా నేను ఎంక్వైరీ చేసి మిమ్మల్ని నేనే మీకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్పింది కరెక్ట్ అండి, ఖచ్చితంగా ఆ విధంగా ఉందండి అమెరికాలో, ఇది పలానా వాడు అని నేను చెప్తాను. ఎక్కడున్నా సరే నేను ఐడెంటిఫై చేసి చెప్తాను, మీరు అడ్రస్ ఇస్తే కరెక్ట్ గా. అలాగే అడ్రస్ మనకు ఒకటే ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారే ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక పెళ్లి నిలబడలేదు. ఆవిడదైతే ఎవరున్నారో ఏంటి అన్నది చూసుకోండి, ఆ ప్రెసిడెంట్ గారే. మీరు వాయు వారసుల గురించి చెప్పారు కదండి, 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మరి అంత మాత్రం చేత మన కల్చర్ చెడ్డదందాం మనం. నరేంద్ర మోడీ ఒక పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని వదిలిపెట్టాడు, అంత మాత్రం చేత మన కల్చర్ తప్పు అందామా మనం? అట్లా కదండి, మీరు అన్నారు కదండి ట్రంప్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు అంటున్నారు కదా. ట్రంప్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు కాబట్టి ఆ దేశం మంచిది కాదు, వాయు వారసులు లేదని మీరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడు. మరి మన మంచి కల్చర్ కాదుగా మన అట్టయితే. మరి నరేంద్ర మోడీ ట్రంప్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఒకదానితో ఉన్నాడు. నరేంద్ర మోడీకి పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళంలో వదిలిపెట్టాడు. మరి అంత మాత్రం చేత మరి మన ఇండియా ప్రెసిడెంట్, మరి అంత మాత్రం చేత మన దేశం అంతా వాయు వారసులు లేని చండాలపు దేశం అని అనుకుందామా మనం? మన కట్టుబొట్టు ఎప్పుడు కూడా నిండుగా ఉంటది. వాళ్ళు మనం తెలిసిన నుండి కూడా చెడ్డీలు వేసుకునే తిరుగుతున్నారు. మన వాళ్ళు కూడా ఇప్పుడు షెడ్యూల్ వేసుకొని తిరుగుతున్నారు. నా మాట ఏనండి సార్, మన అమ్మాల అన్నాడు మన ఒకటి కాదు, ఒక్కటి నేను చెప్తాను వినండి. ఒక్క మాటేనండి, ఒక్క మాట తర్వాత మీరు మాట్లాడండి. ఏదైనా సరే దొంగ మాటలు చెప్పడం చాలా ఈజీ అండి. దొంగ మాటలు ప్రచారం చేయడం కూడా చాలా ఈజీ. అది తప్పు. అది ఎప్పుడైనా సరే మనం ఆధారం లేకుండా ఏది నమ్మకూడదు. సంస్కృతి అంటే సంస్కృతి లేకుండా ఎలాగుంటదండి? బిడ్డ మీద తల్లి ప్రేమ లేకుండా ఉంటదా? వాయు వారసల్లో లేవని ఎవరు చెప్పారు? ఒక పెళ్ళాన్ని ఏం పేరు ద్రౌపది అనేటువంటి ఒక స్త్రీని 5గురు మొగుళ్ళు పంచుకున్నారు. 5గురు మొగుళ్ళతో కాపురం చేసింది ఒక స్త్రీ మహాభారతంలో. మన సంస్కృతి మన గురించి మాట్లాడాలంటే అట్టాడి చాలా ఉన్నాయండి. ఎందుకు చెప్పండి మీరు? ఒక స్త్రీ ఒక పెళ్ళానికి 5గురు మొగుళ్ళు అండి మన సంస్కృతి. అది ఇంకేమైనా కావాలా మీకు? ఇంకా పురాణాల నుంచి వేదాల నుంచి ఇంకేమైనా కావాలా చెప్పండి, చెబుతా. బ్రహ్మదేవుడు సొంత కూతుర్ని పెళ్లి చేసుకుని కాపురం చేసి స్వయంభూడు అనే కొడుకుని అన్నాడు. మరి ఇదేంటి? ఇది మన సంస్కృతేగా? మరి ఇది కాదండి, ఇది మన సంస్కృతే కదండి. బ్రహ్మదేవుడు ఇప్పుడు జగన్మాత ఉంటది, జగన్మాత 3 గుడ్లు పెట్టింది. 3 గుడ్లలో నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తాడు. సొంత కొడుకునే నన్ను పెళ్లి చేసుకోమంటది కామంతో. ఆ ముందు బ్రహ్మ విష్ణు ఇద్దరు కలిసి మేము చేసుకోమంటారు, వాళ్ళని భస్మం చేసిద్ది. శివుడు వచ్చేసి శివుడు నేను చేసుకుంటా కానీ నాకేదో 3వ గంటిని ప్రసాదించు అంటాడు. ఆ శివుడేమో 3వ గంట ఆమెను భస్మం చేస్తాడు. తర్వాత 3 కుప్పలు పెడతాడు. 3 కుప్పల్లో నుంచి వాళ్ళ ముగ్గురు వస్తారు. ఎవరు? సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి, వీళ్ళు ముగ్గురు వస్తారు. అంటే దేవత కదా, సొంత కొడుకుని ఎలా పెళ్లి చేసుకోమంది మరి చెప్పండి? అంటే మన సంస్కృతి అంతా ఇది కదా. మన సంస్కృతి చెప్పుకుంటా పోతే ఈ రకంగా శాంతాడంత ఉంది. నేను 1-2 చెప్పారు, నేను 1-2 ఎగ్జాంపుల్ చెప్పాను నేను మీకు. కాబట్టి ముందు మనదేందో మనం గడుక్కోవాలండి. ఎదుటోళ్ళని అనే ముందు మనం గడుక్కోవాలి. అలాగే మన సంస్కృతి 5గురు మొగుళ్ళతో కాపురం చేసింది ఒక స్త్రీ, అది మన సంస్కృతి. మీరు చెబుతున్నారు కదా మన గ్రంథాల్లో మన కట్టు మన బొట్టు అంటే మన కట్టు మన బొట్టు ఉంది ద్రౌపదికి, కానీ 5గురు మొగుళ్ళతో కాపురం చేసింది. సరస్వతి సొంత తండ్రితో దాదాపు కాపురం చేసి స్వయంభూ అనేటటువంటి మనువునికి అందంట కొడుకుని. ఇవన్నీ మీకు తెలియదు. మన సంస్కృతి నుంచి పూర్తిగా తెలుసుకుంటే అవతలోడు ఏందనేది అర్థమైంది మనకి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక పని చేయండి. మీరేదో అమెరికాలో వాళ్ళు అట్ట వీళ్ళు ఇట్ట అంటున్నారు కాబట్టి మీరు ఇమీడియట్లీగా నాకు ఆ డీటెయిల్స్ పంపండి, ఎవరు ఆ విధంగా చేశారో నాకు పంపండి ఒకటి. తర్వాత మన సంస్కృతి గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి, తర్వాత నాకు ఫోన్ చేయండి. అలాగే ఒకటి అడిగేస్తాను తర్వాత మళ్ళీ కలుద్దాం. సరే అడగండి తొందరగా. అయితే ఇప్పుడు ఇంత కల్చర్ మనది బాగులేనప్పుడు మన తాత తండ్రులకి ఎందుకండి గౌరవం ఇవ్వడము? మరి వాళ్ళు మన దీంట్లో పుట్టారు కదా, తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగు నాగరికత. ఆ తాత తండ్రులు మీరు ఎక్కడి నుండి పుట్టుకతోని క్రిస్టియన్ కాదు కదా, ఏ 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం. ఎవరు చెప్పారు మీకు? 200 సంవత్సరాల క్రితం మీరు క్రిస్టియన్ కాదు కదా సార్. 2 సంవత్సరాలు, మీరు 2000 సంవత్సరాల నుంచి క్రిస్టియన్స్ మేము. మీరా 2000 సంవత్సరాల నుంచి? అసలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా అవాదం నుంచి వచ్చిన వాళ్ళే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతి ఒక్కడు కూడా అవాదం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మొదటి మానవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే.
అది తెలుసుకోండి. ఇప్పటికి చరిత్ర తెలియదు మీకు. ఎప్పటికి మీరు చరిత్ర ఎప్పటికి ఎంతవరకు తెలుసుకోండి. వచ్చిందండి? చరిత్ర ఎప్పటికి ఎంతవరకు తెలుసుకోండి. వచ్చిందా? ఆ? ఎప్పటికీ మన వరకు వచ్చింది అయితే. మన వరకే కాదు, అంతా లెక్క విస్తరించిపోయింది అప్పుడు ఆ టైంలో. అంతా జనాభా అనేది మనుషులు పెరిగే కొద్ది దేశాలు గాను ప్రాంతాలు గాను ఇట్లా పెరిగిపోయారు. ఎవరు ప్రతి ఒక్క మనిషి కూడా అవ్వాదం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి అయ్యో. ఎదుటి వాళ్ళ గురించి మనం ఏలెత్తి చూపించేటప్పుడు మనం ఏంటి, మన కల్చర్ ఏంటి, మన సంస్కృతి ఏంటి, పసిపిల్లలకండి, పాలు తాగే పిల్లలకి పెళ్లిళ్ళు చేసినటువంటి సంస్కృతి మంది. పాలు తాగే పిల్లల్ని వెధవరాళ్ళు చేసిన సంస్కృతి మంది. సతీ సాగమనం అంటే భర్త చనిపోయినప్పుడు బతుకున్న భార్యను కూడా మంటలు వేసి తగలబెట్టిన సంస్కృతి మంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన సంస్కృతి గురించి బోల్డ్ ఎంత ఉందండి. ఆస్కార్ అవార్డులు ఇవ్వాలి మన సంస్కృతికి. వాటన్నిటిని కూడా ఈ రోజు మనం ఇంత ఫ్రీగా ఇట్లా ఉన్నారు ప్రజలు అని అంటే కారణం ఏందయ్యానంటే క్రైస్తవ మిషనరీలు వచ్చి మనకు నాగరికత నేర్పించారు. ఈ దురాచారాలన్నింటినీ కూడా తీసేశారు ఆ కాలంలో. లేదంటే ఇప్పటికీ తగలబడతానే ఉండేవాళ్ళు ఆడవాళ్ళు మన దేశంలో. కాబట్టి తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోండి, హిందూ గ్రంథాల్లో ఏముందో తెలుసుకోండి. అవతల వాళ్ళు ఎలా ఉండారో అంటే మతోన్మాదుల మాటలు వినొద్దండి మీరు. మీలాంటి వాళ్ళ మధ్యలో గాలి మాటలు అనేది మీరు వినబాకండి. మీ అంతటా మీరు స్వయంగా స్వీయ పరిశీలన చేయండి. మీకు సత్యం అనేది బోధపడింది. అదే అండి. థ్యాంక్ యూ అండి ఫోన్ చేసినందుకు. ఓకే ఓకే.